ఉగ్రరూపం దాల్చిన పెన్నా నది వరద ప్రవాహం పశువుల కాపర్ల పాలిట ప్రాణ సంకటంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో కోవూరు మండలం ఎనమడుగు సమీపంలోని జమ్మిపాలెం గ్రామానికి చెందిన 5గురు పశువుల కాపర్లు పెన్నా నదిలో చిక్కుకున్నారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ నిర్మలానంద బాబాలను హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపారు. వరద ఉధృతి కారణంగా పశువుల కాపర్లు పెన్నా నదిలో చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక పడవ ద్వారా పశువుల కాపర్లను ఒడ్డుకు చేర్చారు. ఉగ్రరూపం దాల్చిన పెన్నా నది వరద ప్రవాహం పశువుల కాపర్ల పాలిట ప్రాణ సంకటంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో కోవూరు మండలం ఎనమడుగు సమీపంలోని జమ్మిపాలెం గ్రామానికి చెందిన 5గురు పశువుల కాపర్లు పెన్నా నదిలో చిక్కుకున్నారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ నిర్మలానంద బాబాలను హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపారు. వరద ఉధృతి కారణంగా పశువుల కాపర్లు పెన్నా నదిలో చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక పడవ ద్వారా పశువుల కాపర్లను ఒడ్డుకు చేర్చారు.